నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గణపతి సర్వకార్య ప్రదాత, సకల సిద్ధిదాత. గణపతి అనుగ్రహ వీక్షణంతో సమస్త కార్యక్రమాలు జయప్రదమవుతాయి. గణేశుని శుభమంగళాశీస్సులతో రుణ విముక్తి, ధనప్రాప్తి, ఆయుర్వృద్ధి, కుటుంబ సామరస్యం చేకూరుతాయి. షోడశ గణపతులు, 58 గణపతులు, 108 గణపతులు, ఇలా గణేశ ఆకృతుల్ని ఎన్నో పురాణాలు అభివర్ణించాయి. ఆ సంవిధానంలోనిదే లక్ష్మీ గణపతి స్వరూపం. ఐశ్వర్య లబ్ధికి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించడానికి లక్ష్మీ గణపతి ఆరాధన ఉపకరిస్తుంది. అలాంటి విలక్షణ రూపమైన లక్ష్మీ గణపతి దివ్య సన్నిధి తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ పట్టణంలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సకల ప్రాణులకు హితాన్ని, సమ్మోదాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఉమాపుత్రుణ్ణి వినాయకుడు పేరిట వ్యవహరిస్తారు. గణం అంటే సమూహం, విశ్వమంతా గణమయం. ఈ గణాలన్నింటిలో అంతర్యామిగా ఉంటూ శాసించే విలక్షణ స్వరూపుడు గణపతి. జయ జయ సిద్ధి వినాయక సర్వాభీష్ట ప్రదాయక, జయ జయ సిద్ధి వినాయక మంగళం శుభదాయక, సర్వసిద్ధాంతకారీ విద్యావారధి, సర్వసిద్ధాంతకారీ విద్యావారధి. శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, గణపతి, ఈ 5 దేవతామూర్తుల్ని ఒకే సంవిధానంలో అభేద దృష్టితో భావించడం మన భారతీయ సంప్రదాయం. అందుకే గణేశ ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైన దివ్యధామమే హన్మకొండలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన వల్ల ఎన్నో శుభ ఫలితాలు చేకూరుతాయని భక్తుల నమ్మిక. ధర్మ, అర్థ, కామ్య, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాల సాధనకు లక్ష్మీ గణపతి ఆరాధనే తరుణోపాయంగా చెబుతారు. అలాంటి లక్ష్మీ గణపతి నెలకొన్న ఈ ఆలయం సువిశాల ప్రాంగణంలో భక్తులకు ఆహ్లాద అనుభూతిని అందిస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన స్వాగత ద్వారం గుండా భక్తులు ఆలయ లోగిలిలోకి ప్రవేశిస్తారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి సహితంగా శ్రీ లక్ష్మీ గణపతి ఈ కోవెలలో వైభవోపేతంగా కొలువుతీరి ఉంటారు. ఒకే లోగిలిలో వివిధ దేవతామూర్తుల్ని దర్శించుకుని మానసిక ప్రశాంతతను అందుకునే అపురూప అవకాశం భక్తులకు ఈ ఆలయ ప్రాంగణం ద్వారా చేకూరుతుంది. సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక, శ్రీ గణనాథ జయ గణనాథ, సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. గణపతి శక్తియుక్తులు అమేయం. గణపతి రూపమే ఎన్నో ఆధ్యాత్మిక సందేశాల సమాహారం. గణపతి జ్ఞానప్రదాత, శుభలాభ అనుగ్రహ కారకుడు. లక్ష్మీ గణపతి స్వరూపంలో స్వామి చెంతన ఉండే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు సతీమణి కాదు. తనను ఆరాధించిన వారికి తన చెంతనే ఉండే లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తానని చెప్పడానికే స్వామి తన సమక్షంలో ఆ మాతృమూర్తిని నెలకొల్పుకుని గోచరమయ్యాడు. బిభ్రాణ బీజాపుర కమలం మాణిక్య కుంభాంకుశాన్ వాసం కల్పలతాంచ బాణకలిక ప్రోతస్సరో నిశ్చరః శ్యామోరక్త సరోరుహేణ సహితో దేవీ చ శాంతికే గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీ గణేశో మహాన్. వక్రతుండంపై మాణిక్య కుంభాన్ని, హస్తాలలో శుక దాడిమీ ఫల కమల అంకుశ పాశ కల్పవృక్ష ధనుర్బాణాలను ధరించి స్వామి గోచరమవుతాడు. లక్ష్మీదేవి కమలహస్తయై స్వామి చెంతనే ఉంటుంది. వరద అభయాది దశభుజాలతో గౌరవర్ణంతో ప్రకాశించే మహాగణపతి స్వరూపుడైన లక్ష్మీ గణపతి సుప్రసన్న వరదాభయమూర్తిగా సమస్త అలంకార విశేషాలతో దివ్య మోహన భరితంగా గర్భాలయంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ స్వామి పసుపు వర్ణ వస్త్రాలను, శంకుచక్రాలను ధరించి సాక్షాత్తు విష్ణు అంశ సంభూతినిగా లక్ష్మీప్రదం స్వామిగా ప్రకటితమవుతున్నాడు. దశహస్తాలతో అభయవరద హస్తాలు, నానావిధ ఆయుధ సంపత్తిని ధరించి స్వామి భాసిల్లుతున్నాడు. ప్రకాశ స్వరూపునిగా, ప్రసన్న రూపునిగా మూషిక వాహనుడు గర్భాలయంలో మూర్తీభవించి ఉంటాడు. సర్వ విశ్వగణాన్ని నడిపే నాయకుడు వినాయకుడు. ఆర్షధర్మంలో గణపతిని ఆరాధించే సంప్రదాయం అనాదిగా ఉంది.
ఆసేతు హిమాచలం గణనాథుని ఆరాధనా రీతులతో మన ఆధ్యాత్మిక సంవిధానం ఎంతో పరిపుష్టమవుతోంది. ఆ నేపథ్యంలోనే వివిధ స్వరూపాలలో గాణపత్య సంప్రదాయం వ్యక్తమవుతుంది. గాణపత్యంలో లక్ష్మీ గణపతి ఆరాధన ఉపాసనలకు విశేష ప్రాముఖ్యం ఉంది. మహాగణపతి, లక్ష్మీ గణపతి, వరసిద్ధి గణపతులు త్రిగణేశమూర్తులుగా ఆరాధనీయులు. ఈ పరంపరలో లక్ష్మీ గణపతి దర్శనం కోసం, స్వామిని ఆరాధించుకోవడం కోసం భక్తులు ప్రతినిత్యం ఈ ఆలయానికి తరలివస్తుంటారు. అమ్మ చేతి పసుపు బొమ్మగా ఆగమాల సారంగా ఆవిష్కారమైన భక్తాభీష్ట వరదాయకుడు లక్ష్మీ గణేశుడు. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను అధిగమించడానికి లక్ష్మీ గణపతి ఆరాధన తరుణోపాయంగా చెబుతారు. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః అనే మహామంత్రాన్ని ప్రతినిత్యం 108 సార్లు స్మరించుకోవడం ద్వారా విశేష ఫలితాలను అందుకోవచ్చు. వరప్రదా వక్రతుండ మమ్ముల కానరా, జయ జయ సిద్ధి వినాయక సర్వాభీష్ట ప్రదాయక, జయ జయ సిద్ధి వినాయక మంగళం శుభదాయక. హన్మకొండ సుబేదారి ప్రాంతంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. స్ఫుటమైన భారీ లింగాకృతిగా రాజరాజేశ్వరుడు ఈ ఆలయంలో దర్శనమిస్తున్నాడు. కైలాసగిరీసుడైన రాజరాజేశ్వరుడు ఈ క్షేత్రంలో భక్తజన శుభంకరుడిగా ప్రకటితమవుతున్నాడు. శివం అంటే శుభం అని అర్థం. శివుడు అంటే శుభాలను కలిగించేవాడు. శం అంటే సుఖం, సంతోషం. శంకరుడు అంటే సంతోష సౌభాగ్యాలను అందించేవాడు. అలాంటి పరబ్రహ్మ స్వరూపుడైన శంకరుడు రాజరాజేశ్వరునిగా, అఖిల జగాలను పరిపాలించే జగదీశ్వరునిగా ప్రకటితమవుతున్నాడు. భక్తులు స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ నేరుగా గర్భాలయంలోకి ప్రవేశించి స్వామికి అభిషేక పూజాదికాలను నిర్వహించే విసులుబాటు ఉంటుంది. వివిధ అభిషేక ద్రవ్యాలతో రాజేశ్వరునికి భక్తులు అభిషేకాలను నిర్వహించుకుంటారు. శ్రీ రాజరాజేశ్వరునికి ప్రతినిత్యం భస్మలేపనం కొనసాగుతుంది. స్వామి విభూతేశ్వరుడు. విభూతి అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యాలను అనుగ్రహించే దైవం ఈశ్వరుడు. అన్ని ఐశ్వర్యాలకు ఈశ్వరుడే అధినాయకుడు. భస్మలేపనం, కుంకుమ చందన లేపనాలతో, పుష్పమాలికలతో, నాగాభరణ అలంకార విశేషాలతో శ్రీ రాజరాజేశ్వర స్వామి రమ్యమోహనంగా గోచరమవుతాడు. ప్రతి సోమవారం, మాస శివరాత్రి, ఇతర పర్వదినాలలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజాదికాలను నిర్వహిస్తారు. శరశ్చంద్ర ప్రకాశేన వపుషా శీతలద్యుతిం ధ్యాయే సింహాసనాసీనం ఉమయా సహితం శివం. రాజరాజేశ్వరి సహితంగా నెలకొన్న రాజరాజేశ్వర స్వామి దర్శనం, ఆరాధనం సకల సౌభాగ్యకారకంగా శివపురాణం విశ్లేషించింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. హన్మకొండ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అభయాంజనేయ స్వామి సన్నిధి కూడా ఉంది. కార్యసిద్ధిని, ఆరోగ్యాన్ని, మనోబలాన్ని అనుగ్రహించే అభయాంజనేయ స్వామి దర్శనం సన్మంగళప్రదం. శ్రీరామ కార్యాన్ని జయప్రదం చేసిన హనుమాన్ దర్శనం వల్ల జీవన గమనంలో భక్తులకు అన్ని అవరోధాలు తొలగుతాయి. ఆలయం అంటే ఆత్మలయమయ్యేది. ఆత్మానుసంధాయకమైన ఆలయాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. శీర్యతే ఇది శరీరం. నాశనమయ్యే స్వభావం కలది కాబట్టి దానిని శరీరం అంటున్నాం. శరీరమే ఓ దేవాలయం. దైవోన్ముఖంగా ఆ ఆలయాన్ని మరల్చుకోవాలి. ఆ పరంపరలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో అభయహస్తముద్రతో ఎడమ చేత గదాయుధాన్ని ధరించి దర్శనమిస్తాడు. సజ్జన శుభంకరునిగా, దుర్జన భయంకరునిగా స్వామి ప్రకటితమవుతాడు. అభయం, ఆనందం ఈ రెండు ఆంజనేయుడు తన భక్తులకు జంటగా అనుగ్రహిస్తాడు. జ్ఞానవాన్, విద్యావాన్, మేధోవాన్ హనుమాన్. ఎక్కడ రామనామం నిరంతరం స్మరిస్తారో అక్కడ హనుమంతుడు కొలువు తీరి ఉంటాడు. శ్రీమద్ రామాయణంలో శ్రీరాముని తరువాత అంతటి ప్రాధాన్యమున్న పాత్ర ఆంజనేయుడు. సీత జాడ తెలిపి రాముడి పాలిట ఆనందాంజనేయుడయ్యాడు. లక్ష్మణుడి ప్రాణాలు నిలిపి ప్రాణప్రదాత ఆంజనేయుడయ్యాడు. సీతకు రాముని విశేషాల్ని తెలిపి శోక నివారక ఆంజనేయుడయ్యాడు. శ్రీమద్ రామాయణమనే రత్నహారానికి ఆంజనేయుడు కొలికి పూస. ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఇక్కడకు విశేషంగా తరలివస్తారు. భిన్న గతులతో మసులుకునే గణాల్ని ఏకీకృతం చేసి సమన్వయపరిచే స్వరూపుడు మహాగణపతి.
సకల దేవతలకు సమస్త సృష్టికి ఆరాధనీయుడు లక్ష్మీ గణపతి. అలాంటి లక్ష్మీ గణపతిని ఇక్కడ సంకష్టహర చతుర్థి సందర్భంగా విశేషంగా పూజిస్తారు. విశేష పర్వదినాల్లో ఈ ఆలయంలో గణపతి హోమం కొనసాగుతుంది. వేదాలకు ఆదిస్వరూపమైన ఓంకారమే గణపతి. కాలాన్ని నియమించేదే పరమాత్మ విఘ్నరాజు. ప్రకృతి పురుషుల అభేదాకృతి గణపతి అని ఆర్ష విజ్ఞానం చెబుతోంది. సకల శుభదాయకుడైన లక్ష్మీ గణపతి దర్శనం, ఆరాధనం ఎల్లవేళలా అభీష్టకారకం. జీవనయానంలో ఎదురయ్యే సంక్లిష్ట సమస్యల్ని సులభంగా అధిగమించడానికి భక్తులు ఈ గణపతినే ఆశ్రయిస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం ఇలా ఏ అంశమైనా, సమస్య ఏదైనా, సందర్భం ఎలాంటిదైనా ఈ గణపతి చెంతకు భక్తులు విచ్చేసి స్వామి శుభాశీస్సుల్ని అందుకుంటారు. హన్మకొండ నగరానికి రోడ్డు, రైలు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. నగరంలో ప్రధాన కూడలైన సుబేదారి ప్రాంతంలో గణేష్ ఉద్యానవనం సమీపంలో ఈ లక్ష్మీ గణపతి ఆలయాన్ని మనసారా దర్శించుకోవచ్చు. తలపెట్టిన పనుల్ని నిర్విఘ్నంగా జయప్రదంగా కొనసాగించే అనుగ్రహాన్ని ప్రసాదించే దైవం గణపతి. చింతితార్థాన్ని నెరవేర్చే లక్ష్మీ గణపతి ఆరాధనం, దర్శనం ఇహపర సౌఖ్యదాయకం.